హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం టపియోక అంటే మీరు తెలుగులో కరపెంటలం అంటారు కదా, దానితో టిఫిన్ లాగా చేయబోతున్నాము. కేరళలో రొటీన్ ఫుడ్ ఇది. ఆంధ్రాలో చాలా తక్కువ దొరుకుతుంది కరపెంటలం అనేది. ఇప్పుడు మనకైతే సుళ్ళూరుపేటలో అను ఇంకా నార్త్ ఆంధ్రాలో కూడా పండుతుందంట. ఎలా చేయాలో చూద్దాం. ఇది కరపెంటలం అంటారు, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇది దీన్ని స్కిన్ తీసేయాలి. లోపల వైట్ కలర్లో ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. ఈ బయట ఉండే బ్లాక్ కలర్ స్కిన్ కాకుండా లోపల పింక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ స్కిన్ ఉంటుంది. ఇలాగా స్కిన్ మొత్తం తీసేయాలి. మనకి కొన్ని ప్లేసెస్లో ఇలా స్కిన్ తీయకుండా ఉడకబెట్టి ముక్కలు చేసి ఇలా రౌండ్గా ముక్కలు చేసి ఉడకబెట్టి దొరికిద్ది. ఇప్పుడు నేను ఇదేం చేస్తున్నానంటే ఇలా చిన్న ముక్కలుగా చేస్తున్నాను. దీన్ని మనం మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. మనకి ఈ షేప్లో కావాలని లేదు, అలా ఎలాగైనా చిన్న ముక్కలు చేసుకోవచ్చు. మాకు ఇలా బాగా అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఈ మధ్యలో ఉండే ఇది ఉంది కదా, ఇది తీసేయాలి. ఇప్పుడు నేను అది మొత్తం ముక్కలు చేసి వాష్ చేసి కుక్కర్లో పెట్టాను. ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకని ఒక 2 విజిల్స్ దాకా రానివ్వాలి. కొంచెం ఉప్పు వేసి వాటర్ పోసుకోవాలి, మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి. అంటే కొన్ని కరపెంటలం ఉడకడానికి బాయిల్ అయితే ఎమ్మంటే ఉడికిపోయిద్ది, కొన్ని ఏమో కొంచెం టైం తీసుకుంటుంది. అలా టైప్స్ పట్టి ఉంటుంది. నేను ఫుల్గా వాటర్ పోసాను. ఒక 2 విజిల్స్ దాకా వచ్చేటప్పటికి ఉడికిపోయిద్ది. మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది 2 విజిల్స్ వచ్చింది. అలాగే లోపల ఉండే ఎయిర్ అంతా పోయింది. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయిపోయింది, అలాగే బాగా మెత్తగా అయింది. ఇప్పుడు నేను ఈ వాటర్ లేకుండా ఇంకొక వెసల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి దీన్ని కొంచెం మసాలా రెడీ చేసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి, ఇప్పుడు మనం ఉడకబెట్టినట్టు అలాగైనా తినొచ్చు, కానీ మనం ఇలా రెడీ చేసుకొని టిఫిన్ లాగా చేయబోతున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు. ఇప్పుడు ఫస్ట్ కొబ్బరిని కొంచెం క్రష్ చేసుకొని తీసుకోవాలి. క్రష్ అయిపోయింది కదా, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మనం తీసిపెట్టిన ఉల్లిపాయల ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అన్నీ వేసి ఒకసారి క్రష్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, మరి మెత్తగా పేస్ట్ అయిపోకూడదు, జస్ట్ క్రష్ అయితే చాలు. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టిన కరపెండలంలోకి ఇది కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి స్టీమ్ చేసుకోవాలి. అందుకని కొంచెం ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకొని మిక్సీలో ఉండే కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ వాటర్ అలా పోసేసుకొని స్టీమ్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను, కలర్ సరిపోకపోతే బాగుంటుంది, అందుకని కొంచెం ఇలా తిరగబెడుతున్నాను. అంటే మనం ఇప్పుడు వేసిన పచ్చి కొబ్బరిది వాసన పోవాలి కదా, అందుకని కొంచెం ఉప్పు కూడా కావాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఆ ముక్కలకు ఉప్పు బాగా పట్టిందా లేదా అని చూసుకొని మన అవసరానికి వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆవిరి వచ్చింది కదా, లోపల మనం పోసిన వాటర్ ఇంకా మిగిలిందా తగ్గిపోయిందని చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ వాటర్ ఏం లేదు, లైట్గా ఉంది, అది ఏం కాదు. బాగా డ్రై అయిపోయినా కూడా మనకి తినడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ కొబ్బరి పేస్ట్ అన్ని చోట్ల వచ్చేటట్టు మిక్స్ చేసిన తర్వాత ఇలాగా బాగా ఒకసారి దంచితే అన్నీ బాగా పేస్ట్ లాగా అవుతుంది కదా, ఇప్పుడు బాగుండదు తినడానికి కూడా. ముక్కలు ముక్కలుగా ఉండేదానికంటే ఇలా అయితే బాగుండదు. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను ఇప్పుడు ఫిష్ కర్రీ చేశాను. ఫిష్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ అలాంటి కర్రీలు ఏదైనా బాగుంటుంది. ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి. దీనిలో కార్బోహైడ్రేట్ బాగా ఎక్కువగా ఉంటుంది. చాలా సన్నగా ఉండేవాళ్ళు లావు ఎక్కడానికి ఇది వాడుకోవచ్చు, కానీ ఫ్యాట్ కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే కాల్షియము, ఐరన్ బాగుంటుంది. ఇది ఎక్కడైనా దొరికితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ దగ్గర ఏదైనా కేరళ స్టోర్స్ ఉంటే అక్కడ బాగా దొరుకుతుంది. మేమైతే ఇప్పుడు చెన్నైలో నుంచి మన వెజిటేబుల్ మార్కెట్లో అడిగితే వాళ్ళు తెప్పించి ఇచ్చారు. మీకు ఎలాగైనా అవైలబుల్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అలాగే టపియోకా చిప్స్ బాగా ఫేమస్, మీకు తెలిసి ఉండొచ్చు. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.